ముద్రగడ పద్మనాభం గారి శకం తర్వాత ఏపీలో కాపులకే కాకుండా నిమ్న వర్గాలకు పెద్ద దిక్కుగా నిలబడే నాయకుడు ఎవరు అనే సిరీస్లో మూడో భాగానికి స్వాగతం. అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, రెండు ప్రధాన పార్టీల్లోనూ డిప్యూటీ సీఎంలుగా, హోంమంత్రులుగా, కీలక శాఖల మంత్రులుగా పనిచేసిన కాపు నాయకులకు పదవే లేదు. కాకినాడ నుంచి కురసాల కన్నబాబు, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, విశాఖ ఉత్తరాంధ్ర నుంచి గంటా శ్రీనివాసరావు, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, వీరంతా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకులే. కానీ వీరంతా ప్రభుత్వాల్లో మంత్రులుగా, పార్టీలో కీలక నేతలుగా చక్రం తిప్పిన సామాజిక వర్గానికి లేదా పేదలకు ఒక సామాజిక నాయకుడిగా ఎందుకు మారలేకపోయారు? ఇప్పుడు చూద్దాం. గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ లాంటి నాయకులు రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్నవారే. కానీ సమయాన్ని బట్టి, రాజకీయ సమీకరణాలను బట్టి వారు చేసిన పార్టీ మార్పులు వారి స్థానిక పట్టును నిలబెట్టినప్పటికీ ప్రజల్లో ఒక స్థిరమైన సిద్ధాంతం ఉన్న సామాజిక నాయకుడు అనే ముద్ర పడకుండా చేశాయి. నాయకుడు పార్టీలు మారినప్పుడు ఆ నాయకుడిని నమ్ముకున్న సామాజిక వర్గం లేదా నిరుద్యోగ యువత పొలిటికల్ గందరగోళంలో పడిపోతున్నారు. ఇక నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగా పనిచేశారు. కురసాల కన్నబాబు సమాచార వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేశారు. కానీ వీరు ఎప్పుడూ సేఫ్ పొలిటీషియన్స్గానే వ్యవహరించారు తప్ప, ప్రభుత్వం లోపల ఉండి తమ పదవులను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, సామాజిక వర్గానికైనా పేదలకైనా అన్యాయం జరిగినప్పుడు పదవులను లేదా పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయకుండా బయటకు వచ్చి నిలబడే ధైర్యాన్ని చూపించలేకపోయారు. ముద్రగడ పద్మనాభం గారి బలం ఏంటంటే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయన సిద్ధాంతం ఒక్కటే. కానీ ఈ నాయకులు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ గొంతుకగా మారిపోతారు. ప్రతిపక్షంలోకి రాగానే మౌనం పాటిస్తారు లేదా సొంత వ్యాపారాలు, నియోజకవర్గ సరిహద్దులకే పరిమితం అవుతారు. కన్నబాబు, జ్యోతుల నెహ్రూ, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప వీరంతా నియోజకవర్గాల్లో గెలవగలరు, మంత్రులు కాగలరు. కానీ వ్యక్తిగత స్వార్థం లేని, పదవుల కోసం కాంప్రమైజ్ అవ్వని ఒక చారిత్రక నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలబడడంలో వీరి పరిమితులు వీరికి ఉన్నాయి. ఒక నాయకుడికి కావాల్సింది కేవలం మంత్రి పదవి కాదు, విశ్వసనీయత మరియు భయం లేని నైజం. మరి ఈ రాజకీయ సమీకరణాలకు లొంగని, ఏ పార్టీలో ఉన్నా తన సొంత క్రెడిబిలిటీని, రాధారంగా గారి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఆ ఏకైక మాస్ లీడర్ ఎవరు? చివరి ఎపిసోడ్లో చూద్దాం.